హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా ప్రోమో చూశాను మామ. ప్రోమో 2 అయితే కనుక అబ్బా అనిపించింది నాకైతే కనుక. కళ్యాణ్ పాడాల గేమ్ అయితే కనుక స్పిరిచువల్గా టూ గుడ్గా ఆడిపోతుందని చెప్పి అనిపించింది. తను కావాలని చెప్పి రీతు చౌదరి ఉన్న చివర ఫైనల్గా అయితే కనుక ముగ్గురు ఉంటారనమాట. మన సంజన గారు వచ్చేసి కళ్యాణ్ నేను నిన్ను పొడిస్తే నీకు ప్రాబ్లమా లేదా అని చెప్పి కళ్యాణ్ అయితే అడుగుతారనమాట. ప్రోమోలో అయితే క్లియర్గా కళ్యాణ్ అంటారు, నేను ఆలోచించుకొని చెప్తాను, నా కత్తి నీకు ఇస్తే నువ్వు ఎవరు పొడుస్తావు అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు అనమాట. అక్కడ డిస్కస్ చేస్తాడు. సో ఆ డిస్కస్ చేసిన వర్డ్స్ అసలు ఏం జరిగింది ప్రోమోలో అని చెప్పి డీటెయిల్గా ఈ ప్రోమోలో అయితే మీకు చెప్తాను మామ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టండి మామ. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉన్నాం. అయిపోద్ది 1000 సబ్స్క్రైబ్ అయిపోతే కనుక మనం ఇంకా మంచి కంటెంట్తో అయితే కనుక చేద్దామని చెప్పి నా ఒక ఒపీనియను. అసలు ఏం జరిగిందో చెప్తాను చూడండి ప్రోమోలో అయితే కనుక. తనుజ గారు అయితే కనుక రీతు చౌదరికి కత్తి ఇవ్వడానికి కోసం అయితే కనుక పరిగెత్తింది. ఆవిడైతే కనుక చాలా ఇదిగా రీతు చౌదరికి సపోర్ట్ ఇవ్వాలి, తను ఎవరిని తీసేస్తుంది ఏంటని చెప్పి ఇక్కడైతే కనుక పాయింట్. బట్ ఇక్కడైతే కనుక తనైతే కనుక దివ్యాన్ని తీసేసింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను నేను కళ్యాణ్ ఇక్కడ తీసేస్తే బిగ్ ఫైట్లా క్రియేట్ అయిపోద్ది అనమాట. రీతు చౌదరి అక్కడంతా ఆలోచించి దివ్యానికి తనైతే కనుక తీసేసింది, అదొక పాయింట్. సో ఇక్కడ సంజన గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతారు అనమాట. ఏంటి సంజన నువ్వు అసలు రీజన్ చెప్పట్లేదు, నువ్వు ఏంటో సిల్లీ రీజన్ చెప్తున్నావు అని చెప్పిందంట. అసలు రీజన్ ఏంటంటే కనుక నువ్వు దివ్యానికి తన్ని తప్పించడానికి రీతు కత్తిస్తానని చెప్పావుగా అని చెప్పి చెప్పిందనమాట. బట్ ఇక్కడ తనుజ ఏం చెప్తుందంటే, నాకు తనుజ రీతు చౌదరి కంటెంటర్ అవ్వాలని ఉంది, అందువల్ల కత్తిస్తానని చెప్పింది అనమాట. అదే టైంలో మన తనుజ కూడా రిప్లై ఇస్తుంది అనమాట సంజన గారికి, మీ ఫేవరెట్స్ మీకున్నారు, నా ఫేవరెట్స్ నాకున్నారు, అంతే కదా అని చెప్పి అది అని చెప్పి కొంచెం అక్కడైతే సీరియస్ అవుతుంది అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఫైనల్గా రీతు అయితే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో ఉన్నారని కోరుకుంటారు. ఈ సంజన గారు సేఫ్ సైడ్ చెప్పగలన్నారనమాట. ఇంతలోనే ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ఎవరు ఫేవరెట్స్ వారు ఉన్నారని చెప్పి చెప్పారనమాట. దీని తర్వాత అయితే కనుక సీరియస్గా చెప్పింది ఆవిడ, మీకు మీ ఫేవరెట్ ఎలా ఉన్నా నాకు నా ఫేవరెట్ అలాగే ఉందని చెప్పి చాలా సీరియస్గా చెప్పింది అయితే కనుక. దీని తర్వాత రీతు చౌదరి అయితే కనుక దివ్యాన్ని పొడిచిందనమాట. దివ్య కత్తి వస్తే రీతు చౌదరిని పొడిచిద్ది అనుకొని చెప్పి, సో రీతు చౌదరి ఏమో దివ్యాన్ని పొడిచిందనమాట. సో అదే తన డీటెయిల్గా చెప్పిద్ది అనమాట. నువ్వు దమ్ముంటే నాతో ఆడి గెలువు, నీ దమ్ముంటే నాతో ఆడు గెలువు అని చెప్పిందనమాట. నేను నీకన్నా పెద్ద తోపే అని చెప్పి గట్టిగా మాట్లాడింది అనమాట. సో 11th వీక్లో హాఫ్ హౌస్ నిన్ను నామినేట్ చేసింది, 12th వీక్ ఇమ్యూనిటీ వల్ల కెప్టెన్ ద్వారా నువ్వు అయ్యావు, మళ్ళీ 13th వీక్ నీకు ఎవరైనా ఇస్తారా, బుద్ధున్నోడు ఎవడైనా నీకు ఇస్తాడా, అది ఇది అని చెప్పి గట్టిగా మాట్లాడింది అనమాట. దివ్యానికిత ఏమో రీతు చౌదరి ఏమో ఇంకా నువ్వు మాట్లాడడం వస్తే మాట్లాడు, అది ఇది అని చెప్పి డిస్కషన్ జరిగింది అనమాట. సో పాయింట్ ఏమైనా ఉంటే నామినేట్ చేయరీతు అని చెప్పి దివ్యనికిత అక్కడతో అనమాట. వీళ్ళిద్దరి మధ్య అయితే గట్టి ఫైట్ జరిగింది, వార్ నెక్ టు నెక్ అయితే ఇచ్చేసుకున్నారు. దీని తర్వాత సంజన గారు అయితే కనుక ఆ కత్తి తీసుకుంటారనమాట. ఆ కత్తి తీసుకొని కళ్యాణ్ని అడిగితే కళ్యాణ్ ఏం చెప్తారంటే కనుక నేను ఆలోచించుకొని చెప్తాను అనమాట ఆ పాయింట్లో. సో ఆలోచించుకొని చెప్తాను అన్న పాయింట్లో ఆలోచించుకొని అంటాడు కదా. సో ఆలోచించుకోండి అక్కడ అన్న తర్వాత తను డీమన్ పవన్తో వెళ్ళి డిస్కషన్ చేస్తాడు. ఏమని, ఏంటి నువ్వు నాతో ఆడాలనుకుంటున్నావా లేదా, నేను తీసేనా వద్దా అని చెప్పి మరీ డీమాన్ పవన్ అయితే అక్కడ కొంచెం బిల్డప్గా ఆన్సర్ ఇవ్వడం జరిగిందనమాట. ఒక తోటి కంటెస్టెంట్ ఎలా మాట్లాడకూడదు, మినిమం బేసిక్ సెన్స్ లేకుండా అక్కడైతే కనుక కళ్యాణ్కి ఆన్సర్ ఇస్తాడు. నేనైతే కనుక నీతో ఆడాలనుకుంటున్నానని చెప్పి అనుకుంటాడు. నేను రీతు చౌదరి తీసేనా అనగానే అది నీ ఇష్టం, నేను తీసేయమని అయితే చెప్పను అని చెప్పి చాలా పాజిటివ్గా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు అనమాట. అక్కడైతే కనుక అమ్మ బాబు నువ్వు చాలా మైండ్ గేమ్ ఆడుతున్నావు అనిపించింది అక్కడైతే డీమాన్ పవన్. సో తనైతే కనుక అంటే యాజ్ ఏ పాజిటివ్ కంటెంటర్గా తను ఇంకా వెళ్ళి పొజిషన్లో చెప్తాను. నేనైతే కనుక రీతు చౌదరిని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను కెప్టెన్సీ కంటెంట్లో. ఎందుకంటే కనుక నేను డీమాన్ పవన్తో ఆడి ఒక స్ట్రాంగ్ కంటెంట్తో ఆడి నేను ఆట గెలవాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే కనుక ఇక్కడైతే కనుక రీతు చౌదరిని రిమూవ్ చేస్తానని చెప్పి తన పాయింట్ చెప్తాడు. వెల్డన్, మంచి పాయింటే చెప్పాడు. ఇక్కడ ఎస్పెషల్లీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే కనుక చాలా పాజిటివ్ వైబ్ అయితే కనుక క్రియేట్ అయిపోతున్నావా. దేనికి అంటే కనుక కళ్యాణ్ పాడాల ఈజ్ ద కెప్టెన్. లాస్ట్ వీక్లో కళ్యాణ్ పాడాల ఈజ్ ద కెప్టెన్. తను వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఏదైతే ఉన్నారో, మనం అందుకనే మెయిన్ థంబ్నైల్లో కెప్టెన్ పెట్టాము, వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవడానికి తనైతే కనుక స్ట్రాంగ్ గేమ్ ఆడి తనైతే కనుక లాస్ట్ వీక్లో కెప్టెన్ అయ్యాడు. అండ్ ఏదైతే ఫినాలే ఉందో ఫినాలే కూడా చాలా క్లోజ్గా ఉన్నాడు అనమాట.
కళ్యాణ్ పాడాలని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే కనుక హౌస్ ఉన్న పర్సన్స్లో జెన్యున్గా, దాని తర్వాత ప్రతి గేమ్లో స్ట్రాంగ్ కంటెంట్ పెడుతూ ఎక్కడ ఎమోషనల్ అవ్వాలో అక్కడ ఎవరిని చీట్ చేయకుండా వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పిన మాటలు అన్నీ మైండ్ పెట్టుకుని దాని ఎందుకంటే మంచిగా నీట్ గేమ్ ఆడతాను మామ. ఇది ఈ వీడియో కంటెంట్ అయితే కనుక. సో కళ్యాణ్ పాడాల ఈజ్ ద న్యూ కెప్టెన్. ఓకేనా మామ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.